ఇది లేదు మీ సేవదే అంటే కొన్ని ఇలాగా ఇది ఎక్కడ పబ్లిక్గా అనౌన్స్ చేయలేదు. ఈ సర్టిఫికేట్లు పని చేయవని కొత్త తీసుకోండి అని ఏ అధికారి కూడా చెప్పలేదు. వీళ్ళు ఈ స్టూడెంట్లో లేదంటే ఏదైనా జాబ్కి అప్లై చేసుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే అది తెలుస్తుంది. అంటే ఇంకా సచివాలయాలు ఉన్నా లేనట్ట ఇక ఆ సేవలు ఇంకా ప్రజలకు ఉపయోగపడవా? అదైనా ఓపెన్గా చెప్పాలి కదా. చెప్పరు వాళ్ళు. ఎవడు జనానికి వాళ్ళంతటా వాళ్ళు నొప్పి తెలుసుకుని తెలిసేదాకా తప్పించి చెప్పరు వాళ్ళు. ఫ్రమ్ ద బిగినింగ్ అదే ఉండేది. వరదల్లాంటిదే ముందు చెప్పకపోతే ఇది ఎక్కడ చెప్తారు అనుకుంటున్నారు మీరు? ఇంకోటి సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ మీదన గత 3 ఏళ్లుగా విషం చిమ్ముతానే ఉన్నారు. అంటే జగన్ మార్గ్ కాబట్టి ఓకే, విషం చిమ్ముతున్నప్పుడే అర్థమైపోతుంది కదా, నీకు తెలుసు అవి పీకుతారని. వాళ్ళు తెలిసి కూడా నువ్వు చేసావు. అదేమంటాడు చివరిలో చెప్పారు మేము తీయమన్నారు అని నమ్మావు. అది నీ తప్పు. అనుభవించడమే ఇప్పుడు. ఏముంది అందులో? అంటే ప్రజలు సఫర్ అవుతారు కదా అంటున్నారు. ఓకే, రాజకీయాలు ఉంచుకోవచ్చు, తీసేయచ్చు. జనం ఫీల్ అవ్వాలి కదా. జనం ఇంతకంటే మెరుగైన వ్యవస్థని పవన్ కళ్యాణ్ చెప్పాడని నమ్మారు. ఎంతకంటే మెరుగైన వ్యవస్థని చంద్రబాబు చెప్పాడని నమ్మారు. ఎంతకంటే మెరుగైన వ్యవస్థను పురంధేశ్వరి చెప్పిందని కాబట్టి నమ్మారు. ఎంతకంటే అద్భుతమైన వ్యవస్థ గతంలో ఉన్న పంచాయతీలు, గతంలో ఉన్న మున్సిపాలిటీలు, గతంలో ఉన్న కార్పొరేషన్లు, ఆ వ్యవస్థ బాగుంటుంది, ఆ స్థానిక సంస్థల వ్యవస్థే కరెక్ట్ అని చెప్పి వీళ్ళు చెప్తే నమ్మారు వాళ్ళు. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో పెరిగిన యువతకి ఈ సర్టిఫికెట్లకు వాళ్ళు తెలియదు. ఇంటి దగ్గర వచ్చేసింది కాబట్టి వాళ్ళకి